రైట్ తెలంగాణ స్పీడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. మేడ్చల్ నియోజకవర్గంలో బోడుప్పల్ నుంచి గట్కేసర్ వరకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కుటుంబానికి ఇచ్చిన విలువ ప్రజలకి ఇవ్వడం లేదని మండిపడ్డారు. కుటుంబ పాలనకి చమరగీతం పాడాలంటే బీజేపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉండే బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డికి మద్దతుగా పిన్నాదిగూడ మున్సిపల్ కార్పొరేటర్ కొల్తూరి మహేష్ ప్రచారం చేశారు. పలు కాలనీల్లో గడప గడపకి తిరుగుతూ కారు గుర్తుకి ఓటు వేయాలని కోరారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మంత్రి మల్లారెడ్డిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్లో ఇటు కామారెడ్డిలో తాను నామినేషన్ ఉపసంహరించుకుంటానని రేవంత్ రెడ్డి చెప్పారు. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకి టైం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. లాగ్ బుక్లు తీసుకుని కామారెడ్డికి కేసీఆర్ రావాలని 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో భారీ చేరికలు జరిగాయి. బీఎస్పీ పార్టీ నాయకులు చినగల కుమార్ బీఆర్ఎస్ లో పార్టీలో చేరారు. ఆయనతో పాటు 500 మంది పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు చూసి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన యువకులు నాయకులు ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థుల్ని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రతి సామాజిక వర్గాన్ని కడుపులో పెట్టుకుని చూసుకునేది ఒక్క సీఎం కేసీఆర్ఏనని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పటికైనా సుభిక్షంగా ఉండాలి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతోనే సాధ్యమన్నారు. భువనగిరి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటికి ప్రచారం చేపట్టారు. దేశంలోనే తెలంగాణని నెంబర్ 1గా అభివృద్ధి చెందట పదంలో నడిపిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి సరితూగే నాయకుడు తెలంగాణలో లేరని ఆయన అన్నారు. గత 9 ఏళ్లుగా భువనగిరి నియోజకవర్గాన్ని ఏకదాటిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న తమకి వచ్చే ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లని విజ్ఞప్తి చేశారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన ఇవాళ ఏఐసీసీ నేతల దౌత్యం ఫలించింది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా సూర్యాపేట బరి నుంచి పటేల్ రమేష్ రెడ్డి తప్పుకున్నారు. తన నామినేషన్ ని పటేల్ రమేష్ రెడ్డి ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గెలుపుకి పనిచేస్తానని పటేల్ రమేష్ రెడ్డి ప్రకటించారు. ఈ ఉదయం నుండి సూర్యాపేటలోని పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ సీనియర్ ఉప అధ్యక్షులు మల్లు రవి చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 27 కులాల్ని బీసీల నుంచి తొలగించి వారిని రోడ్డున పడేశారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ ఆరోపించారు. గత ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలు చేసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 27 కులాల్ని బీసీలుగా పరిగణిస్తామని చెప్పి కేటీఆర్ మాట తప్పారని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో 27 కులాల్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చి బీసీలుగా పరిగణిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన 27 కులాల సంఘాల నాయకులకు బండి రమేష్ ధన్యవాదాలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచి భువనగిరి కిల్లాపై బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే సొంత ఖర్చులతో 2 బస్సుల్ని విద్యార్థులకు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఐటీ హబ్ ని స్థాపించి నిరుద్యోగులకి వేలల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ లింగోజిగూడలో మునుగోడు బీజేపీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డిని గెలిపించాలని కార్యకర్తలు గడప గడపకి ప్రచారం చేశారు. కృష్ణారెడ్డి సతీమణి రజిత పాల్గొని కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో బీజేపీ కార్యకర్తలు జన సైనికులు కలిసి పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన జల్సా హల్సే హై
అజ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మత కలహాలకి చోటు లేకుండా పాలన జరుగుతుందని ఆయన అన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం మైనారిటీల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తుందని గుర్తు చేశారు. వికారాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని బలపరచాలని మైనారిటీల్ని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీకి ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మైనారిటీలకి భద్రత లేదని ఫైర్ అయ్యారు. ఎంఐఎం పార్టీ పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీని బలపరచాలని కోరారు. హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు ముగిసే మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో భారీగా డబ్బు డాక్యుమెంట్లని అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల కోసమే డబ్బులు సమకూర్చినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. రెడ్డి ల్యాబ్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేశారు. కోర్టులో నరేందర్ రెడ్డి ఇంట్లో 7.5 కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. హయత్ నగర్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ ఇంట్లో పోలీసులు ఎన్నికల అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. సుమారు 6 గంటల పాటు పోలీసులు సోదాలు జరిపారు. ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడి పోలీసులు సోదాలు నిర్వహించి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పడేటట్టు భయభ్రాంతులకి గురి చేస్తున్నారని మధు యాష్కి ఆరోపించారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు ఇంటికి వచ్చి ఎలా వస్తారని ప్రశ్నించారు. పోలీసులు గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. ఫిర్యాదు వచ్చిన దాని ప్రకారం ఖచ్చితంగా ఇంట్లో సోదాలు చేసి వెళతామని పోలీసులకు తెలపడంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఓడిపోతున్నాననే భయంతోనే తమ ఇంటిపైకి పోలీసుల్ని పంపించారని మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ తనదైన శైలిలో ప్రచారంలో ముందుకు దూసుకు వెళుతున్నారు. రుద్రారం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత కాంగ్రెస్ పాలనలో రైతుల్ని అనేక రకాల ఇబ్బందులకి గురిచేసి రైతుల చావులకి కారణమైన పార్టీ కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. తనకి మందని ప్రజలకి ఉన్నది ఓటు సంబంధం కాదని పేగు సంబంధం అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. రానున్న ఎన్నికల్లో తనకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన గిరిజన గర్జన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ కి మద్దతుగా ఆయన సభలో పాల్గొన్నారు. మంత్రి సబిత కొడుకు కార్తీక్ తిన్నసోముల్ని త్వరలోనే కక్కిస్తామని కిషన్ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఓటు వేస్తే మజ్లిస్ కి వేసినట్లే అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ డబ్బులకు అమ్ముడుపోతే మరో 5 ఏళ్లు నష్టపోతారన్నారు. గిరిజన బిడ్డలకు ఇవ్వాల్సిన 10% రిజర్వేషన్ ని తప్పకుండా బీజేపీ అధికారంలోకి రాగానే ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి బీఆర్ఎస్ కి వెళ్తుందన్నారు. అందరికీ అందుబాటులో ఉండే అందెల శ్రీరాములకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ ప్రచారం చేశారు. గుర్రంపోడు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. పోలాటాలు డప్పు చప్పుళ్లతో మహిళలు నోముల భగత్ కి ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లి ఏక్మినార్ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న 2 ఆటోల్లో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా బస్టాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. నేరేడుచెర్ల మండలం దిర్సించర్లకి చెందిన మాధవి ఆమె తండ్రి వెంకటేశ్వర్లు భువనగిరి నుండి నల్గొండకి వెళుతున్నారు. భువనగిరి బస్టాండ్లో మాధవి బస్సు ఎక్కగానే బస్సు కదిలింది. వాళ్ల నాన్న ఎక్కలేదని ఆమె బస్సు నుంచి దూకింది. దీంతో ఆమె కాళ్ల మీద నుంచి బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మాధవిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఏటూరు నాగారానికి చెందిన బెజ్జంకి రాజేష్, మంగపేట మండలం కమలాపురానికి చెందిన మాదిరి శిరీష పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఇద్దరు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, వారి ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవట్లేదని, అయితే అబ్బాయి తండ్రి 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేద్దామని చెప్పగా అమ్మాయి తండ్రి మాత్రం 6 నెలల్లో పెళ్లి చేయాలని కోరాడు. విషయం తెలుసుకున్న ప్రేమ జంట పెళ్లి చేస్తారో లేదో అనే అనుమానంతో మల్లూరు గుట్టపై పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకి
విషయం తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఇద్దరిని ఏటూరు నాగారంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బెజ్జంకి రాజేష్ మృతి చెందగా యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామ శివారులో ట్రినిటీ హైస్కూల్లో బస్సు అదుపు తప్పి చెట్లను ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్కి తీవ్ర గాయాలు కావడంతో గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో విద్యార్థులు లేకపోవడం వల్ల తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొమరంభీం జిల్లా కౌటాల మండలంలో బీజేపీ పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కోనేరు కన్నప్ప 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకి ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం రోడ్డు కూడా వేయలేదని మండిపడ్డారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్సీ అభ్యర్థి ఎక్కడి నుండో వచ్చి లోకల్ అని చెప్పి ఓట్లు అడుగుతున్నారన్నారు. తాను బెజ్జూరు పాల్వాయి పురుషోత్తంరావు తనయుడిగా పురుషోత్తంరావు పాలన తీసుకువస్తానని, ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ పార్టీని గెలిపించాలని కోరారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ, రోటిగూడ, తపాల్పూర్, తిమ్మాపూర్, రాంపూర్, సింగరాయిపేట గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా బొజ్జు పటేల్ ప్రచారం నిర్వహించారు. గడప గడపకి తిరుగుతూ కాంగ్రెస్ గ్యారంటీలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈసారి కాంగ్రెస్ కి ఛాన్స్ ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్నీ ప్రతి ఇంటికి చేరేలా చేస్తామని హామీ ఇచ్చారు. కుకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఫతేనగర్ డివిజన్లోని గౌతమ్ నగర్ శోభన్ కాలనీలో కాంగ్రెస్ నేతల్ని కలిసి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్ని వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. చైతన్యపరుస్తూ ఉన్నారు. ఫతేనగర్ బాలనగర్ డివిజన్లో ఎక్కువ సమస్యలు గుర్తించామని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.